హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం మూసాపేట ప్రాంతంలో ఉన్నాం. సో ఇక్కడ స్థానికంగా కూడా మనం ఇప్పుడు దేనికి వచ్చామంటే ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రకటించిందో మనకి తోపుడు బళ్ళకి కానీ లేదా 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఫైన్లు ఏవైతే పడతాయో అవన్నీ కూడా తగ్గిస్తాం. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. వచ్చిన తర్వాత కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. ఒకసారి దాని గురించి ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫైన్స్ అనేవి పడతాయి కదా ఇప్పుడు మీ తోపుడు బళ్ళకి కానీ వాటికి, అవి అంటే ఇప్పుడు తగ్గించారు. అవి కట్నం 10%, 90% లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఈ 3 నెలలకు 6 నెలలకు దీన్ని పెట్టడం వల్ల ఇంకా జనం అటు ఇటు తిరగడం, మళ్ళీ ఫైన్లు వేస్తారు. సర్లే 3 నెలలకు 6 నెలలకు ఒకటి పెడతాడులే, పెట్టినప్పుడు క్లియర్ చేయొచ్చు అంటారు. మళ్ళీ అదే రాంగ్ రూట్లు కానీ లేకపోతే యాక్సిడెంట్లు అవడానికి కానీ ఇవి కూడా మెయిన్ కారణాలు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అనవసరం నేనైతే అనుకుంటున్నాను. ఎక్కువ వేస్తున్నారు కదా, ఎంతో కొంత ఓవరట్ని ఇచ్చినట్టు ఉంటుంది కదా ప్రజలకు కూడా. ఊరట అని ఎలా అనుకుంటామన్నా, ఫైన్ వేసేదే మనం తప్పు చేసినందుకు. తప్పులో ఇంకా ఊరట ఏంటి, తప్పులోంచి మళ్ళీ క్షమించడం ఎందుకు, అదంతా అనవసరం కదా. నా ఆలోచన అయితే అది అనవసరమని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఫైన్ అనేది పడి అది ఎంత ఉందో అమౌంట్ అంతా పే చేయగలిగితేనే రేపు పొద్దున మళ్ళీ వాడు కుదురుగా వెళ్ళగలుగుతాడు. లేకపోతే ఖచ్చితంగా వాడు చేసే పనులు అయితే వాడు చేస్తున్నాడు. సామాన్యులకు కూడా 1400, 2000, 3000, 10,000 ఫైన్లకి తగలబెట్టిన వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి ఏమంటారు మరి? వాడు ఒళ్ళు కొవ్వెక్కి తగలబెట్టుకుంటున్నాడు. దీనికి ఏం సంబంధం ఉంటుందని? వాడు వెళ్ళాలి, రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? వాడు ఏం అవసరం వచ్చింది వాడికి? రాంగ్ రూట్లో వెళ్తాడు, ఒక యాక్సిడెంట్ చేసి పడేస్తాడు, వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తుంటాడు. దానివల్ల అయితే ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. దీనివల్ల అయితే మీరు చెప్తున్నారు కదా, మీ తోపుడు బళ్ళకి సంబంధించి ఒకవేళ ఫైన్ కట్టకపోతే కనుక మీ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? ఖచ్చితంగా అంటే ఫైన్ కట్టాలి. ఫైన్ వేసినప్పుడే వాడు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫైన్ వేస్తారు. వేసినప్పుడు వెంటనే ఇమీడియట్గా పే చేయించేసుకుంటారు. ఒకవేళ చేయలేకపోతే మాత్రం అక్కడ ఉండే కత్తో లేకపోతే స్టూలో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తారు. తీయించే అవకాశం కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని అంటాం. ఎందుకంటే ఆ రోజు వ్యాపారం అంతా పోతే మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళాలి, ఫైన్ కట్టాలి, తెచ్చుకోవాలి. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అప్పటికప్పుడు కట్టించుకుని ఇమీడియట్గా వెళ్ళడం అనేది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక మనిషి బండి ఆపిన తర్వాత కీ తీసుకునే అధికారం కూడా పోలీసుకు ఉండదు. ఉండకపోయినా కానీ తీస్తారు కదా, అది ఎవరు ఎందుకు ఖండించారు అసలు పబ్లిక్ అనేది? ఖండించడానికి అంటే పోలీసులు అనేసరికి ఒక భయం పెట్టేశారు జనంలో. ఖచ్చితంగా ఎందుకు తాళం తీస్తాడు వాడు, తీసినప్పుడు మనం ఎందుకు తీస్తున్నాం అంటే వాడు ఏమైనా అంటాడేమో, కొడతాడేమో, తిడతాడేమో అనే భయం ఖచ్చితంగా పెట్టారు. కాబట్టి మనుషుల్లోనే ఖచ్చితంగా భయం అయితే ఉంది జనంలో, ఇంకా పోలీసుల మీద. ఆ భయం కాకుండా నమ్మకం ఉంటే బాగుంటుంది. మా బండ్ల ఓన్కి కూడా తవ్వలు లేకుండా ఇది చేస్తారు. అంటే మీకు కూడా ఫైన్లు పడతాయా జీహెచ్ఎంసీ బళ్ళకి కూడా? పైన ఏం లేదు సార్, అవుదని చెప్పాలి. గవర్నమెంట్ బండ్లు ఇవి. మేము ఇంటికి చెత్త తీసుకెళ్ళాము. ఈ లైన్లో ఎట్లా అంటే పొద్దునప్పుడు మాకు పోవాలంటే కాలనీలో పోవాలంటే మాకు తవ్వ లేకుండా ఫుల్ ట్రాఫిక్ జాము. ఎవరు పట్టించుకుంటారు పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు. ఏమంటే ఆగురాబాయి ఈగురాబాయి అని ఉల్టా పాట మాట్లాడతారు మాకే. యూటర్న్ కూడా పెంచారు కదా, అక్కడ అటు సైడ్ యూటర్న్ పెంచారు, ఇటు సైడ్ కూడా యూటర్న్ పెంచారు. పెంచిన పొద్దున సాయంత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్. పోదామంటే ఎమర్జెన్సీ ఉందనుకో, ఎవరైనా దస్తున్నట్టు ఎవరైనా మత్తులు హాస్పిటల్కి పోదామంటే కూడా టైం లేకుండా అయిపోతుంది. అట ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు ఇక్కడ అసలు? ఉంటాడు ఇక్కడ, ఒక ఆయన ఉంటాడని ఏం పట్టించుకుంటాడు ఆయన. ఏం చేయలేదు. ఏం పరిస్థితి అది. మమ్మల్ని కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి, గరీబోళ్ళని కూడా. అందరూ అంటే ఇట్లా ఒకళ్ళు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, గరీబోళ్ళు ఉంటాడు. ఏమన్నా నిజమే అది పట్టించుకోవాలి మీరు. అది మొత్తం చాలా టూ మచ్ ఉంది ఇక్కడ ఈ రోడ్లో. యాక్సిడెంట్లు అవి ఇవి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.